Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఆలస్యంగా బయటకు వచ్చిన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వరంగల్లో జరిగిన సామూహిక అత్యాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలిసిన ఫ్రెండే కదా అని అతడితో వెళితే స్నేహితులతో కలిసి అతడు గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే, భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఒక యువతి వరంగల్ శివారులో ఒక ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ చదువుతోంది. కాలేజీకి దగ్గరలోనే హాస్టల్లో ఉంటుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఆమె తన సొంతూరుకు చెందిన ఒక కుర్రాడు హాస్టల్ దగ్గరకు వచ్చాడు. ఒకే ఊరు కావడంతో మాట్లాడింది. ఈ క్రమంలో మాట్లాడాలంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అయితే కారులో అతడితో పాటు అతడి ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో ఆమె అభ్యంతరం చెప్పింది. అయినప్పటికీ బలవంతంగా తమతో తీసుకెళ్లారు. వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన దాని గురించి ఎవ్వరికి చెప్పినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనికి తోడు పరీక్షలు ఉండడంతో ఆమె తనకు జరిగిన దారుణాన్ని మనసులో పెట్టుకొని కుమిలిపోయింది. సెలవులకు ఇంటికి వెళ్లిన బాధితురాలు తల్లితో జరిగింది చెప్పి తన వేదనను వ్యక్తం చేసింది. దీంతో బాధితురాలు ఆమె తల్లి కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ను కలిసి జరిగిన దారుణం గురించి వివరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరా ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. లాడ్జిలో స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డుల ప్రకారం ఒక యువకుడిది భూపాలపల్లిగా గుర్తించారు. బాధితురాలు మిత్రుడితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.